జానకమ్మ గారు చనిపోయిన తర్వాత ఆమె అంత్యక్రియల సమయంలో ఓ అమ్మాయి అన్నీ తానే కనిపించింది. అంత్యక్రియల కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించింది. చివరకు జానకమ్మ గారి చితికి కూడా ఆ అమ్మాయే నిప్పంటించింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, జానకమ్మ గారి మనవరాలు అప్సరా విద్యుల. సాధారణంగా ఎవరైనా చనిపోతే మగవాళ్లతో అంత్యక్రియలను చేయిస్తూ ఉంటారు. ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేకపోతే కనీసం దగ్గర బంధువుల్లో ఎవరైనా మగవాళ్లతో అయినా అంత్యక్రియలను జరిపిస్తూ ఉంటారు. కానీ జానకమ్మ గారి అంత్యక్రియలను మాత్రం ఆమె మనవరాలు అప్సరా విద్యుల గారే స్వయంగా జరిపించారు. నిజానికి జానకమ్మ గారి అంత్యక్రియల సమయంలో అప్సరా విద్యుల గారు చాలా గుంభనంగా కనిపించారులే, కానీ ఆమె గుండెల్లో మాత్రం చెప్పుకోలేనంత వేదన నిండి ఉంది. ఒకరి తర్వాత మరొకరు అంటూ ఆమెను అంతా వదిలేసి వెళ్ళిపోయారు. చివరకు కుటుంబంలో ఆమెను ఒక్కరినే ఒంటరిని చేశారు. జానకమ్మ గారు విద్యుల రాంప్రసాద్ గారిని 1959వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక్కరే సంతానం, పేరు మురళీకృష్ణ. ఈ మురళీకృష్ణ గారికి ఉమా అనే ఆమెతో వివాహం అయింది. ఉమా గారు స్వతహాగా భరతనాట్య కళాకారిణి. ఈ దంపతులిద్దరికీ 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు వర్షా విద్యుల, రెండో కుమార్తె పేరు అప్సరా విద్యుల. మొత్తంగా నాయనమ్మ, తాతయ్య, అమ్మ, నాన్నలతో ఈ మనవరాళ్ళిద్దరూ సంతోషంగా ఒకే ఇంట్లో హాయిగా ఉండేవాళ్ళు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఈ కుటుంబంలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా దూరం చేస్తూ వచ్చింది. జానకమ్మ గారి భర్త రాంప్రసాద్ గారు గుండెపోటుతో 1997వ సంవత్సరంలో మరణించారు. భర్త మరణించినా సరే కొడుకు కోసం, మనవరాల కోసం గుండె నిబ్బరం చేసుకుని బ్రతికిన జానకి గారికి కొడుకు వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఇబ్బందులను చూసి మనస్తాపం చెందిన మాట వాస్తవం. కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా జానకమ్మ గారి కొడుకు మురళీకృష్ణ తన భార్య ఉమతో విడిపోయారు. ఇద్దరు విడాకులు తీసుకున్నారు. భర్త నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉమగారు తన భరతనాట్య వ్యాపకంతో కళాకారిణిగా జీవనం సాగిస్తున్నారు. అయితే చట్టపరంగా జానకమ్మ గారి కుటుంబంతో విడిపోయినప్పటికీ మానసికంగా మాత్రం అత్తయ్య జానకి గారిని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అంతేకాదు కూతుళ్లను సైతం తరచూ కలుస్తూ ఉండేది ఆమె. ఆదివారం జరిగిన జానకమ్మ గారి అంత్యక్రియలకు సైతం ఉమాగారు హాజరయ్యారు. అయితే విడాకుల వల్ల జానకమ్మ గారి కుటుంబంలోంచి మరో వ్యక్తి తొలగిపోయినట్టయింది. ఈ క్రమంలోనే పెద్ద మనవరాలు వర్షా విద్యులకు పెళ్లి చేయడం, ఆ భార్యాభర్తలిద్దరూ అమెరికాలోనే సెటిల్ అవ్వటం జరిగిపోయాయి. పెళ్ళై 2-3 ఏళ్ళైనా సరే ఎందుకో ఏమో కానీ ఆ దంపతులు పిల్లల దిశగా ఆలోచించలేదు, సంతానం కలగలేదు. కానీ ఈలోపే వర్షా విద్యులను ఆ భగవంతుడు ఈ లోకం నుంచే శాశ్వతంగా తీసుకెళ్ళిపోయాడు. అమెరికాలో స్కూబా డైవింగ్ చేస్తుండగా ఓ ఫైర్ యాక్సిడెంట్ 2022లో జరిగిన ఆ ప్రమాదంలోనే వర్షా విద్యుల గారు మరణించారు. పెద్ద మనవరాలి మరణంతో జానకమ్మ గారు మరింతగా కుంగిపోయారు. తన కుటుంబానికి ఏమైంది, ఎందుకు ఇలా అన్ని అశుభాలే జరుగుతున్నాయంటూ తల్లడిల్లిపోయారామె. కూతురు మృతితో ఇటు మురళీకృష్ణ గారు కూడా మనోవేదనకు గురయ్యారు. అప్పటికే మురళీకృష్ణ గారికి క్యాన్సర్ ఉంది. యోగా విధానాలతో పాటుగా ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ కాస్త కోలుకున్నారని అనుకునేలోపే కూతురుని మరణంతో ఆయన పూర్తిగా కుంగిపోయారు. క్యాన్సర్ ఆయన్ను రోజురోజుకు మరింతగా తినేసాగింది. చివరకు 2026వ సంవత్సరం జనవరి నెల 22వ తారీఖున మురళీకృష్ణ గారు కూడా చనిపోయారు. కొడుకు మరణంతో జానకమ్మ గారు కుంగిపోయిన మాట వాస్తవమే. కానీ చిన్న మనవరాలు అప్సరా విద్యుల నిరంతరం పర్యవేక్షణ కారణంగా త్వరగానే జానకమ్మ గారు కోలుకున్నారు. నిజానికి అప్సరా విద్యుల గారు ఓ యోగా టీచర్. అహం యోగా అనే పేరుతో ప్రత్యేకంగా యోగా సెంటర్లను ఏర్పాటు చేసి మరీ యోగా క్లాసులను చెప్తూ ఉంటారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అహం యోగా పేరుతో బ్రాంచ్లు కూడా వీరికి ఉన్నాయి. 5 ఏళ్ల వయసు నుంచే తన తల్లి ద్వారా యోగాభ్యాసాన్ని మొదలుపెట్టిన ఆమె 22 ఏళ్ల వయసులో మొట్టమొదటి యోగా క్లాసును తీసుకున్నారు. ఉన్నత చదువులు చదివినా అమెరికాలో విద్యాభ్యాసం చేసినప్పటికీ యోగానే కెరీర్గా ఫిక్స్ చేసుకొని అహం యోగా పేరుతో సరికొత్తగా శిక్షణను ఇస్తున్నారు. నిజానికి వర్షా విద్యుల గారితో కలిసే ఈ అహం యోగా సెంటర్లకు ఆమె అంకురార్పణ చేసినప్పటికీ 2022లో ఆమె మరణించిన తర్వాత పూర్తిగా అన్నీ తానే నిర్వహిస్తున్నారు. అప్సరా గారికి గణేష్ చంద్రశేఖరన్ అనే కుర్రాడితో 2022 సంవత్సరం జనవరి నెలలోనే వివాహం జరిగింది. పెళ్ళైన తర్వాత ఈ దంపతులిద్దరూ బెంగళూరులోనే ఉంటూ అటు జానకమ్మ గారిని, మరోవైపు మురళీకృష్ణ గారి యోగక్షేమాలను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 2026వ సంవత్సరం జనవరి నెల 22వ తారీఖున అప్సరా తండ్రి మురళీకృష్ణ గారు మరణించగా ఆమె చనిపోయిన 6 నెలల తర్వాత ఇప్పుడు జానకమ్మ గారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దీంతో మొత్తంగా కుటుంబంలో ఆమె ఒక్కరే మిగిలిపోయినట్టయింది. ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయి అప్సర గారినే ఒంటరిని చేసినట్టయింది. నేను చనిపోతే నా ఏకైక మనవరాలు అప్సరతోనే
అంత్యక్రియలు చేయించండి అని జానకమ్మ గారు ముందే చెప్పారట. అందుకే అప్సర గారితోనే జానకమ్మ గారికి అంత్యక్రియలను చేయించడం జరిగింది. అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన పరిణామం ఒకటి జరిగింది. ఓకే, రక్తం కాబట్టి, సొంత మనవరాలు కాబట్టి అప్సర గారే అంత్యక్రియలు చేశారంటే ఓ అర్థం ఉంది. కానీ కన్న కొడుకు కాకపోయినా, ఏ బంధుత్వము లేకపోయినా నవీన్ అనే ఓ వ్యక్తి జానకమ్మ గారి మరణవార్త తెలిసి తల్లడిల్లిపోయాడు. ఆమె చనిపోయిన రోజు ఆమె పక్కనే ఉన్నాడు. జానకమ్మ గారి పరిస్థితి విషమించడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది కూడా ఆయనే. చివరకు జానకమ్మ గారు చనిపోయిన తర్వాత ఆమె పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిపించింది కూడా ఈ నవీన్ గారి ఇంట్లోనే. ఎస్, మీరు విన్నది అక్షరాల నిజం. నవీన్ అనే ఈ వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్లోనే జానకమ్మ గారి అంత్యక్రియలు జరిగాయి. నేను చనిపోతే నా అంత్యక్రియలను నవీన్ ఫామ్ హౌస్లోనే చేయించండి, అక్కడే నా పేరు మీద ఏదైనా మెమోరియల్ కట్టించండి అంటూ మనవరాలి వద్ద మాట తీసుకుని నవీన్ అనే ఈ వ్యక్తికి బాధ్యతలు అప్పగించి మరీ ఈ లోకం నుంచి జానకమ్మ గారు వెళ్ళిపోయారు. అసలు ఎవరి నవీన్? జానకమ్మ గారితో ఈయనకున్న బంధం ఏమిటి? కొడుకు కాకపోయినా సరే కొడుకుతో సమానంగా ఈ నవీన్నే ఎందుకు ఆమె ప్రోత్సహించారు అన్న వివరాల గురించి ఆరాధిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవీన్కు జానకమ్మ గారికి మధ్య బంధం ఈ నాటిది కాదు, దాదాపు 34 ఏళ్ల క్రితం నాటిది. ఈ నవీన్కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే జానకమ్మ గారి పాటలకు వీరాభిమానేట. జానకమ్మ గారి గాత్రానికి ఫిదా అయిపోయి ఆమెను ఒక్కసారైనా చూడాలని ఉందంటూ ఇంట్లో చెప్పా పెట్టకుండా కర్ణాటక నుంచి తమిళనాడుకు వచ్చేసాడట. అప్పట్లో జానకమ్మ గారు చెన్నైలోని అభిరామాపురంలో ఉండేవారు. అభిమాన గాయని ఇంటి అడ్రస్ను వెతికి పెట్టుకునేందుకు 2-3 రోజుల పాటు చెన్నై అంతా కాళ్ళరిగేలా తిరిగి మరీ ఎట్టకేలకు జానకమ్మ గారి ఇంటికి చేరుకున్నాడు. మొదట్లో వాచ్మెన్ను అడిగితే లోపలికి పంపించలేదట. కానీ ఇంటి ముందే చెట్టు కింద కూర్చొని అదే పనిగా ఇంటివైపు చూస్తూ ఉండటంతో జానకమ్మ గారికి అనుమానం కలిగిందట. చిన్నపిల్ల ఎందుకిలా ఇక్కడే ఉంటున్నాడంటూ ఆరాధిస్తే మీకోసమే వచ్చారట మేడం, వెళ్ళిపోమ్మని చెబితే వెళ్ళనంటున్నాడంటూ వాచ్మెన్ బదులిచ్చారట. దీంతో నవీన్ను ఇంట్లోకి పిలిచి అసలు కథేంటో తెలుసుకున్నాక ఆ పిల్లాడి అభిమానానికి జానకమ్మ గారి మనసు చలించిపోయింది. వెంటనే పనివాళ్లను పంపించి నవీన్కు కొత్త బట్టలను కొనిచ్చింది. ఇంట్లోనే 2 రోజుల పాటు వండనిచ్చి నవీన్ తల్లిదండ్రులకు కబురు పెట్టింది. ఆ తర్వాత నవీన్కు నచ్చజెప్పి బెంగళూరుకు పంపించేసింది. అయితే వెళ్ళడమైతే వెళ్ళిపోయాళ్లే కానీ జానకమ్మ గారి మీద అభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. తన ప్రతి పుట్టినరోజుకు జానకమ్మ గారి వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకునేవాడు. అలాగే జానకమ్మ గారి పుట్టినరోజును కూడా వచ్చి అభినందనలు తెలిపేవాడు. ఆమె గాన కచేరీలకు హాజరవడం దగ్గర నుంచి ఆమె కుటుంబ ఫంక్షన్లకు హాజరవడం వరకు క్రమక్రమంగా జానకమ్మ గారి మనసులో నవీన్ చోటు సంపాదించుకున్నాడు. కొడుకు తర్వాత మరో కొడుకు అనంతలా నవీన్ ఆమె ఇంట్లో ఒకడైపోయాడు. ఎస్ జానకి చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి మైసూరు కేంద్రంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చాడు. ఈ నవీన్కు పవన్ అనే మరో స్నేహితుడు ఉన్నాడు. నవీన్ వల్లనే పవన్ కూడా జానకమ్మ గారికి వీరాభిమానిగా మారిపోయాడు. ఇద్దరు కలిసి మైసూరు రైల్వే స్టేషన్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉండే బోగడి ప్రాంతంలో ఎస్ జానకి ఫర్నిచర్స్ అండ్ టింబర్స్ అనే షాపును చాలా ఏళ్ల క్రితమే ప్రారంభించారు. ఆ షాపును జానకమ్మ గారి స్వయంగా ఓపెన్ చేయడం గమనార్హం. 2017 సంవత్సరం అక్టోబర్ నెల 28వ తారీఖున తన పాటల ప్రపంచానికి రిటైర్మెంట్ ప్రకటించిన జానకమ్మ గారు ఏరికోరి మరి మైసూరులోనే ఉండిపోవాలనుకున్నారు. హైదరాబాద్లో ఆమెకు అత్యంత విలాసమైన బంగ్లా ఉన్నప్పటికీ దాన్ని వదిలేసి మైసూరుకే రావాలనుకోవడం వెనుక 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మైసూరు అనేది తన భర్త గారి స్వస్థలం కాబట్టి. ఇక రెండోది తనకు అత్యంత ఆత్మీయులైన నవీన్ పవన్లో ఇక్కడే ఉన్నారు కాబట్టి. మొదట్లో మైసూరులోనే ఉన్న సొంత ఇంట్లో జానకమ్మ గారు ఉన్నప్పటికీ ఆమెకు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉండడంతో ఆ ఇంటిని అద్దెకి ఇచ్చేశారు. వీరాభిమని అయిన నవీన్ ఇంటికి తన మకాంను మార్చేశారు. 2 ఏళ్ల క్రితం నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నారు. చనిపోయే వరకు కూడా, చివరి రోజు వరకు కూడా నవీన్ ఇంట్లోనే ఆమె ఉండిపోయారు. మనవరాలు అప్సర రోజు నాయనమ్మను చూడటానికి వస్తూ పోతుండేది. నవీన్ గారే పక్కనే ఉన్న తన షాపులను చూసుకుంటూనే అభిమాన గాయని చివరి రోజుల్లో ఆమెకు సపర్యలు చేశారు. నిత్యం ఆమె వెన్నంటే ఉండేలా భాగ్య అనే ఓ పని మనిషిని కూడా పెట్టారు. జానకమ్మ గారికి ఆసుపత్రికి వెళ్ళడం అంటే భయమట. అందుకే ప్రతిరోజు ఇంటికే వచ్చి చెకప్ చేసి వెళ్ళేలా ఓ డాక్టర్ను, నర్సును మాట్లాడుకున్నారు. గత 2 ఏళ్ల నుంచి నవీన్ ఇంట్లోనే ఉంటున్న జానకమ్మ గారికి ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలు మరీ ఎక్కువయ్యాయట. అసలు జానకమ్మ గారికి ఉన్న అనారోగ్య సమస్యలేంటి, ఆమె ఎలా చనిపోయారు అన్న వివరాలను ఓ మీడియాకు నవీన్ గారే వెల్లడించారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. జానకి అమ్మగారి పెదమనవరాలు 4 ఏళ్ల క్రితం అమెరికాలో ఓ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ తర్వాత కొడుకు కూడా ఈ మధ్యనే చనిపోయాడు. ఈ పరిణామాలకు జానకమ్మ మరింతగా కుంగిపోయింది. అయినప్పటికీ నెల క్రితం వరకు కూడా తన పనులను తానే ఓపికగా చేసుకోగలిగింది. అమ్మకు డయాబెటీస్ ఉంది.
కిడ్నీ సమస్యలు కూడా ఈ మధ్య మరింత ఎక్కువయ్యాయి. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య తరచూ వస్తోంది. ఓ కాలి పాదాలకు బొబ్బలు కూడా వచ్చాయి. అంతేకాకుండా గత 3 రోజుల నుంచి ఆమెకు వైరల్ ఫీవర్ ఉండింది. ఇంట్లోనే ఉంచుతూ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. అమ్మకు విల్ పవర్ చాలా ఎక్కువ, తగ్గిపోతుందిలే కన్నా అని ధీమాగా చెప్పిందిలే కానీ శుక్రవారం ఉదయం అమ్మ పరిస్థితి మరింత విషమించింది. దీంతో వెంటనే అప్సర గారికి ఫోన్ చేశాము. ఆమె సలహాతో మైసూర్లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించాము. అక్కడ డాక్టర్లు మొదటగా అమ్మకు పరీక్షలు చేసి లాభం లేదన్నారు. 20-30% మాత్రమే నమ్మకం చెప్పగలము. బంధువులకు ఫోన్లు చేసి చివరి చూపు చూడాలనుకుంటున్న వాళ్లకు సమాచారం ఇవ్వండి అన్నారు. మాకు ఏడుపు ఆగలేదు. అయినా సరే ఏదో ఒక మూల అమ్మ కోలుకుంటుందన్న నమ్మకం మాకు ఉన్నది. కానీ ట్రీట్మెంట్కు అమ్మ స్పందించడం లేదని తెలిసి మా గుండె చెరువైపోయింది. శనివారం సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత అమ్మ చనిపోయిందని వైద్యులు చెప్పారు. నిజానికి అమ్మ అప్పుడే చనిపోతుందని అమ్మ కూడా ఊహించలేదు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఓ ప్రోగ్రామ్ను కూడా నిర్వహించాలనుకుంది. కొడుకు మురళీకృష్ణకు నివాళిగా ఓ మ్యూజిక్ ప్రోగ్రామ్ను కూడా ఏర్పాటు చేయాలనుకుంది. తానే స్వయంగా పాటలను సైతం పాడాలనుకుంది. ఏ పాటలను పాడాలన్నది కూడా షార్ట్ లిస్ట్ చేసుకుంది. కొంతమంది సింగర్స్కు తానే స్వయంగా ఫోన్ చేసి మరీ ఆ కార్యక్రమానికి ఆహ్వానించింది. కానీ ఈలోపే ఈ ఘోరం జరిగిపోయిందంటూ జానకమ్మ గారి వీరాభిమాని నవీన్ చెప్పుకొచ్చాడు. అమ్మ జానకమ్మ గారి చివరి కోరిక మేరకు ఆ అభిమానికి చెందిన ఫామ్ హౌస్లోనే అంత్యక్రియలను జరిపించడం గమనార్హం. ఓ అభిమానితో అంత గొప్పగా అనుబంధాన్ని పెంచుకోవటం అన్నది బహుశా జానకమ్మ గారికే సాధ్యమేమో. ఇదండి జానకమ్మ గారి మనవరాలు గురించిన వివరాలు, అలాగే ఆమె వీరాభిమాని నవీన్ గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.